హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పురాతన కోట వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక హిస్టారికల్ మాన్యుమెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ కోట పేరు గుర్తుంచుకోండి, సింగోర్గఢ్ ఫోర్ట్. సింగోర్గఢ్ ఫోర్ట్. ఇటీవల వార్తలు నిలిచిన సింగోర్గఢ్ ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో అనే ఒక జిల్లాలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామో అనే జిల్లాలో సింగ్రాంపూర్ గ్రామంలో ఉన్న సింగోర్గఢ్ ఫోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. రానున్న పోటీ పరీక్షలో నేరుగా ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన సింగోర్గఢ్ ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. అసలు ఎందుకు వార్తలు నిలిచింది అంటారు? ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఈ పురాతన కోట ఏదైతే ఉందో ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది, మొత్తం కూలిపోయే దశలో ఉంది. ఇలాంటి శిథిలావస్థలో ఉన్న ఈ సింగోర్గఢ్ ఫోర్ట్ కి సంబంధించి పునర్నిర్మాణ పనులు చేపట్టబోతోంది భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు. ఎందుకంటే భారతదేశంలో మన సంస్కృతికి నిలవుగా ఉండే కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి. అందులో భాగంగా భారత ప్రభుత్వం తరపున ప్రస్తుతం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు సింగోర్గఢ్ ఫోర్ట్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలతో ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇటీవల వార్తలు నిలిచిన సింగోర్గఢ్ ఫోర్ట్ పునర్నిర్మాణ పనులు ఎవరి చేత ప్రారంభించబడినాయి అంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఎట్ ద సేమ్ టైం రామ్నాథ్ కోవింద్ గారు ఒక సమ్మేళనం, ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నారు. ఆ ఫెస్టివల్ పేరేంటి అంటారు? సో మధ్యప్రదేశ్ సంస్కృతిలో నిలవైన మరియు మధ్యప్రదేశ్లోని ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో తెగలకి సంబంధించి వారికి సంబంధించిన ఒక సమ్మేళనం, జంజతీయ సమ్మేళన్. ఇటీవల వార్తలు నిలిచిన జంజతీయ సమ్మేళన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే జంజతీయ పండుగ అన్నట్టు ఒక వేడుకలు ఏ రాష్ట్రానికి సంబంధించింది? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఏ ప్రాంతానికి సంబంధించింది? సింగ్రాంపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు, ముఖ్యంగా తెగలకి సంబంధించిన ఒక పండుగ. అలా జంజతీయ పండుగ ఏదైతే ఉంటుందో అందులో కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా దేశ రాష్ట్రపతి ఒక విషయంలో వార్తలు నిలిచారు కాబట్టి ఈ ఫోర్ట్ కి ఇంపార్టెన్స్ అనేది వచ్చింది. సో ఇటీవల వార్తలు నిలిచిన సింగోర్గఢ్ ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఎందుకు వార్తలు నిలిచింది? పునర్నిర్మాణ పనులు చేపట్టబోతోంది భారత ప్రభుత్వం. అందుకు సంబంధించి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ తో ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన జంజతీయ సమ్మేళన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది? ట్రైబల్ పీపుల్ కి సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ సమ్మేళనంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల సంస్కృతికి సంబంధించినవి చాలా అంశాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే లాస్ట్ మంత్ ఫిబ్రవరి మాసంలో మనం మండూ ఫెస్టివల్ గురించి చర్చించుకున్నాం. ఫిబ్రవరి 14th నాడు, ఫిబ్రవరి 15th నాడు అనుకుంటాను. సో మండూ ఫెస్టివల్ ఇటీవల వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ సంస్కృతిలో భాగమైన మండూ ఫెస్టివల్ వార్తలు నిలిచింది. సో ఇలాంటి పండుగలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ సంస్కృతికి సంబంధించి పురాతన కట్టడాలు కూడా అడుగుతారు. మన భారతీయ పురాతన కట్టడాలు ఏవైతే ఉంటే వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓర్ఛా అండ్ గ్వాలియర్ సిటీస్ కూడా వార్తలు నిలిచిన ఇటీవల. ఓర్ఛా మరియు గ్వాలియర్ రెండు కూడా పురాతన పట్టణాలు. ఈ ఓర్ఛా అండ్ గ్వాలియర్ ఈ పురాతన పట్టణాలు ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సిటీస్ గా గుర్తించబడ్డాయి యునెస్కోచే. సో ఇలాంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. వార్తలు నిలుస్తున్న పండుగలు కానివ్వండి. ఇటీవల వార్తలు నిలిచిన లోసార్ పండుగ ఏ ప్రాంతానికి సంబంధించింది? ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అంటారు? లోసార్ పండుగ అనగానే మనకేం గుర్తుకు రావాలి? లడక్. మరియు ఇటీవల వార్తలు నిలిచిన కాక్ బరోక్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? త్రిపుర రాష్ట్రానికి సంబంధించి భాషకి సంబంధించిన ఒక పండుగ. మరియు ఇటీవల వార్తలు నిలిచిన పురాతన క్లాత్ సంస్కృతిలో భాగమైన ఒక స్కార్ఫ్ రీసా క్లాత్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? త్రిపుర. మరియు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాక్సినేషన్ సందర్భంలో కప్పుకున్న గామ్ఛా క్లాత్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? అస్సాంకి సంబంధించి. సో మన సంస్కృతిలో భాగమైన కట్టడాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి,
కళలు కానివ్వండి, నృత్యాలు కానివ్వండి, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పురాతన కట్టడం సింగోర్గఢ్ ఫోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. కొన్ని పుస్తకాల్లో సంగోర్గఢ్ ఫోర్ట్ అంటారు, కొన్ని పుస్తకాల్లో సింగోర్గఢ్ ఫోర్ట్ అంటారు. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము పునర్నిర్మాణ పనులతో ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో యునెస్కో అన్నాను కదా, సో యునెస్కోకు సంబంధించి ఒక అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. సో యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, తరచూ అడుగుతారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్. సో కల్చర్ అనే పదం ఎక్కడున్నా కూడా సంస్కృతిలో భాగమైన అంశాలు అన్నట్టు. సో అలా ఈ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్యారిస్ ఎక్కడ, ఫ్రాన్స్. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలను, కొన్ని సిటీస్ ని, కొన్ని కట్టడాలను, కొన్ని ప్రత్యేక ప్రాంతాలు, రైల్వే లైన్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని గుర్తిస్తుంది. అది మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్స్ అయినా లేదంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కట్టడాలైనా. ఎగ్జాంపుల్ చూడండి, ఇటీవల భీంబెట్కా కేవ్స్ తరచూ వార్తలు నిలిచాయి. భీంబెట్కా కేవ్స్ అనగానే ఇందాక మనం మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి చర్చించుకున్నాం కదా. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పురాతన గుహలు భీంబెట్కా గుహలు. భీంబెట్కా గుహలు ఎందుకు వార్తలు ఇచ్చి ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నాయి. లాస్ట్ టైం ఏం చర్చించుకున్నాం మనం, ప్రపంచంలోనే అతి పురాతన శిలాజాలకు సంబంధించి ఆధారాలు దొరికాయి. డికిన్సోనియా అనే ఒక జీవి ఆధారాలు దొరికాయి అన్నాను. సో అలా భీంబెట్కా కేవ్స్ భారతదేశంలోని వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతిలో భాగమైన నిర్మాణాలు కానివ్వండి, పురాతన కోటలు కానివ్వండి, మనుషులు నిర్మించే కట్టడాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రత్యేకతతో ఉన్న వాటిని యునెస్కో గుర్తిస్తుంది. సో అలా భారతదేశంలో ప్రస్తుతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 38 ఉన్నాయి. సో భారతదేశంలో అంటున్నాను, ప్రపంచంలో వందల కొద్ది ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈజిప్ట్ పిరమిడ్స్ అంటాం మనం. సో పిరమిడ్స్ చాలా ప్రత్యేకతతో కూడినవి. సో అలాంటి పిరమిడ్సే కానివ్వండి. సో అలా ప్రపంచంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో, యునెస్కో వచ్చే గుర్తించబడిన వారసత్వ కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇండియా విషయానికి వస్తే మన ఇండియన్ హిస్టరీ పార్ట్ నుండి, కల్చర్ పార్ట్ నుండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ నుండి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు అడుగుతారు, డ్యామ్ షూర్ ఎప్పుడైనా కూడా. సో అలా భారతదేశంలో ప్రస్తుతం అధికారికంగా 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యునెస్కోచే గుర్తించబడ్డాయి. సో యునెస్కోచే గుర్తించబడిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం. లేదా 42 ఉన్నాయి. యాక్చువల్గా 42 ఏంటంటే ఇది టెంటేటివ్ లిస్ట్ అంటారు. టెంటేటివ్ అంటే ఏంటంటే ఇందులో 38 మాత్రమే అధికారికంగా ఫైనల్ అప్రూవల్ యునెస్కో నుండి పొందబడ్డాయి. సో మిగతా 4 ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఫైనల్ ఇన్స్పెక్షన్ దశలో ఉంది. ఫైనల్ ఇన్స్పెక్షన్ అంటే యునెస్కో ఒక ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించాలంటే చాలాసార్లు యునెస్కో నుండి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఇన్స్పెక్షన్స్కి వస్తారు. సో అలా 38 మాత్రం ఫైనల్ గా అయిపోయినాయి ప్రస్తుతం భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో 42 టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటంటే ఈ 38కి ఒక 4 మాత్రం టెంటేటివ్ లిస్ట్ లో ఉన్నాయి, అంటే అవి కూడా ఫైనల్ అప్రూవల్ లో ఉంటాయి అన్నట్టు. అండ్ ఈ రోజు ఎందుకు వార్తలు నిలిచింది, అసలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే భారత ప్రభుత్వం, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది భారతదేశంలో సంస్కృతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు యునెస్కోకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే కొన్ని ప్రాంతాలు పేర్కొన్నారు. ఒకటి ధోలవీర అండ్ నెక్స్ట్ శాంతినికేతన్ డోజియర్స్ అంటాం. సో శాంతినికేతన్ అని గుర్తుంచుకోండి. సో ఈ రకంగా ఈ 2 మాత్రం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయసాల అంటే ఏంటంటే హోయసాల కట్టడాలు. సో ఈ 3 ప్రాంతాలను పేర్కొంటూ యునెస్కో వారికి అధికారికంగా భారత ప్రభుత్వం లేఖ రాసింది. ఈ 3 ప్రాంతాలను కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించండి అంటున్నారు. సో ధోలవీర మనం ప్రతిసారి వింటాం. మనం ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ లెసన్, ప్రీ హిస్టరీ కాకుండా ఫస్ట్ లెసన్ ఏంటి మనకు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం, సింధు నాగరికత. సో సింధు నాగరికతలో ధోలవీర అనేది చాలా ఇంపార్టెంట్ సైట్. ధోలవీర ప్రస్తుతం ఎప్పుడు ఉంటుంది, గుజరాత్ లో ఉంటుంది. మనకు సింధు నాగరికత అనగానే అర్బన్ ప్లానింగ్ ఇంపార్టెంట్, పట్టణ ప్రణాళిక. అందులో చూడండి ప్రతి సిటీ కూడా 2గా విభజించబడుతుంది. సిటాడెల్ అంటాం మధ్యలో డివిజన్ ని. సో అలా అన్ని సిటీలు సింధు నాగరికతలో ఉండే ప్రతి సిటీ కూడా సిటాడెల్ తో ఒకటి అప్పర్ సిటీ, ఒకటి లోయర్ సిటీగా విభజించబడుతుంది. కానీ ధోలవీర ప్రత్యేకత ఏంటంటే ధోలవీరలో మాత్రం సిటీ 3 డివిజన్స్ గా విభజించబడుతుంది. సో 2 సిటాడెల్స్ ఉంటాయి. సో అలా ఇది ఒక ప్రత్యేకత ఉంటుంది. సో అలా ధోలవీర ప్రాంతానికి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సో అలా సింధు నాగరికతలో కీలకమైన ప్రాంతం ధోలవీర ప్రాంతం ఏదైతే ఉంటుందో ప్రస్తుతం గుజరాత్ ప్రాంతంలో ఉంది. సో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించమంటున్నారు. అట్ ద సేమ్ టైం
శాంతినికేతన్ డోజియర్. శాంతినికేతన్ అనగానే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకొస్తారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించి. సో శాంతినికేతన్ పురాతన కట్టడం ఏదైతే ఉంటుందో, కోట ఏదైతే ఉందో దాన్ని. మరియు హోయసాల కింగ్డమ్ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? కర్ణాటక రాష్ట్రం. సో కర్ణాటక రాష్ట్రంలోని హోయసాల కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించండి అని చెప్పేసి భారత ప్రభుత్వం యునెస్కోకి లేఖ రాయడం ద్వారా ఈరోజు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వార్తలు నిలిచాయి అన్ని వార్తాపత్రికల్లో కూడా. ముఖ్యంగా ఎలా అడుగుతారంటే ఇండియన్ హిస్టరీ పార్ట్ నుండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో, ఎగ్జాంపుల్ భీంబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్ సంబంధించి, అండ్ మనకు బృహదీశ్వర దేవాలయం తంజావూరుకు సంబంధించి తమిళనాడు కానివ్వండి, మరియు ఖజరహో దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అజంతా గుహలు, అజంతా పెయింటింగ్స్. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి, సో ఏ సంవత్సరం యునెస్కో వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తించింది, వీటికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో 1 లేదా 2 ప్రశ్నలు అడుగుతారు. సో అలా మనకు మధ్యప్రదేశ్ సంబంధించి లింక్ చేశాను యునెస్కో, భీంబెట్కా కేవ్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో 2015 నుండి ఇప్పటి వరకు ఉద్యోగార్హత, సో ఉద్యోగ అర్హత నైపుణ్యాలున్న మహిళలకి సంబంధించి, దేశంలో పురుషులకి సంబంధించి ఒక రిపోర్ట్ ఈరోజు వార్తలు నిలిచింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ఎవరు సర్వే చేశారు అంటారు. ఒకటి వీబాక్స్. సో వీబాక్స్ సంస్థ, వీబాక్స్ అంటాం. సో వీబాక్స్ సంస్థ, ఎట్ ద సేమ్ టైం కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారత పరిశ్రమల సమాఖ్య అంటాం. ఇటీవల కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి నూతన నియామకాలు మనం చర్చించుకున్నాం, చాలా ఇంపార్టెంట్. సో అలా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ వీబాక్స్ సంస్థ సంయుక్తంగా భారతదేశంలో ఇండియా స్కిల్ రిపోర్ట్ అనే ఒక నివేదికను విడుదల చేసింది. సో ఇండియా స్కిల్ రిపోర్ట్, ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021. ఈ రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో మహిళలకి సంబంధించి ఉద్యోగార్హత నైపుణ్యాలుండే మహిళలు ఏ రకంగా ఎంత శాతంలో ఉన్నారు భారతదేశంలో, అసలు టాప్ ప్లేస్ లో ఉద్యోగార్హత మహిళలు ఉన్న రాష్ట్రం ఏది అంటారు. సో చాలా ఇంపార్టెంట్, రాజస్థాన్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒక స్టాట్ చూడండి. 2015 సంవత్సరం భారతదేశంలో ఉద్యోగ అర్హత ఏంటి, ఒక మహిళ ఉందనుకోండి, తను ఎలిజిబిలిటీ అన్నట్టు, నేను ఉద్యోగం పొందడానికి అన్ని రకాల అర్హురాల్ని, దానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నాయి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అలాంటి వారు. సో ఉద్యోగ అర్హత నైపుణ్యాలు ఉండే మహిళలు భారతదేశంలో 2015 సంవత్సరంలో 37.88% ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం 2016 సంవత్సరానికి వస్తే పెరిగారు, 39.95. అండ్ 2017 సంవత్సరం 40.88, 2018 సంవత్సరం 38.15, ఒక 2018లో తగ్గారు. అండ్ నెక్స్ట్ 2019 45.6%, అండ్ 2020 41.25% మరొకసారి తగ్గింది చూసాం. అండ్ నెక్స్ట్ 2021 సంవత్సరంలో భారతదేశంలో ఉద్యోగ అర్హత నైపుణ్యాలున్న మహిళల శాతం ఎంత, ఈ రిపోర్ట్ ఆధారంగా అంటారు. సో 46.8, అండ్ ప్రిసీడింగ్ ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కూడా కంపారిజన్ చేసుకోవాలి కదా. 41.25 ఏమో 2020 సంవత్సరానికి. ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారంటే 100 మంది మహిళలు అన్నట్టు. సో 100 మంది మహిళల్లో 37 మంది మహిళలు అర్హత ఉన్నవారు అన్నట్టు. సో 100 మంది మహిళల్లో 46.8% మంది మహిళలకు ఉద్యోగం చేయడానికి అన్ని అర్హతలు నైపుణ్యాలు ఉన్నాయి అన్నట్టు. సో ఈ రిపోర్ట్ ని కన్సిడర్ చేశారు. అలా భారతదేశంలో ఉద్యోగ అర్హత ఉన్న మహిళల విషయానికి వస్తే టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం ఏది ఈ జాబితా ఆధారంగా అంటారు. సో రాజస్థాన్. సెకండ్ ప్లేస్ తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021 ఆధారంగా ఆ రిపోర్ట్ ని ఎవరు విడుదల చేశారంటారు. ఫస్ట్ సో వీబాక్స్ సంస్థ మరియు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. సో ఈ రిపోర్ట్ ఆధారంగా ఉద్యోగార్హత నైపుణ్యాలు ఉన్న మహిళలు 2001 సంవత్సరంలో ఎంత శాతం మంది ఉన్నారు దేశంలో అంటారు. అంటే ప్రతి 100 మందిలో మహిళల్లో 46.8% మంది ఉద్యోగ అర్హత నైపుణ్యాలు ఉన్న మహిళలు అన్నట్టు. సో ఇందులో అసలు ఎక్కువగా ఉద్యోగార్హత మహిళలు ఉన్న రాష్ట్రం ఏది అంటారు. రాజస్థాన్. సెకండ్ ప్లేస్ తెలంగాణ. అండ్ ఇక్కడ ఇంకొక వర్గీకరణ కూడా చేశారు. ఉద్యోగార్హత నైపుణ్యం ఉన్న మహిళల విషయానికి వస్తే సిటీస్ ని కూడా, ఇందాక మీకు రాష్ట్రాలని చెప్పాను కదా, రాష్ట్రాల్లో రాజస్థాన్ ఫస్ట్, సెకండ్ తెలంగాణ అన్నాను. సో ఇక్కడ సిటీస్ విషయానికి వస్తే భారతదేశంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా సిటీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్. అలా సిటీస్ ని కనుక కన్సిడర్ చేస్తే ఉద్యోగార్హత నైపుణ్యాలున్న మహిళల విషయంలో
టాప్ సిటీ ఏది ఇటీవల ఈ రిపోర్ట్ ఆధారంగా అంటారు. సో అందులో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. అండ్ టాప్ 5 లో ఇవి గుర్తుంచుకోండి. హైదరాబాద్ తెలంగాణ, బెంగళూరు మనకి కర్ణాటక, అండ్ కోయంబత్తూర్ అంటే మనకు తమిళనాడు, అండ్ ఈరోడ్ తమిళనాడు, అండ్ నెక్స్ట్ లక్నో యూపీ. సో ఈ రకంగా టాప్ 5 సిటీస్ గుర్తుంచుకోండి. ఇంకా కొన్ని అంశాలను ప్రస్తావించారు. 2020 సంవత్సరంలో ఉద్యోగ అర్హత లేదా ఉద్యోగాన్ని సాధించిన మహిళలు, భారతదేశంలో మహిళల విషయంలో ఉద్యోగిత రేట్ ఎంత ఉందట అంటే 2020 సంవత్సరంలో దాదాపు 23% మంది మహిళలు పనిచేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మహిళలు, స్త్రీలు అంటే 100 మంది ఉద్యోగం పొందిన వారు ఉంటే ఆ 100 మందిలో 2020 సంవత్సరంలో దాదాపు 23% మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ ఎవరు? ఆల్మోస్ట్ 77 వీళ్ళందరూ పురుషులే అన్నట్టు. సో ప్రతి 100 మంది ఉద్యోగాలు చేస్తే అందులో 77% పురుషులు, 23% మహిళలు. అండ్ ఇక్కడ 2021కి వచ్చేసరికి విత్ ఇన్ 1 year ఎలా చేంజ్ అయిపోయిందంటే ఈ 23 కాస్త 36కి వచ్చింది. సో ఇది కాస్త 64కు వచ్చేసింది. ఆటోమేటిక్ గా ఉద్యోగం చేస్తున్న పురుషుల సంఖ్య తగ్గిపోతుంది, ఉద్యోగాలు సాధిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది అని చెప్పేసి ఒక నివేదిక ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇలాంటి నివేదికల గురించి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే పోటీ పరీక్షలో ఇటీవల చాలా నివేదికలు మనం చర్చించుకుంటున్నాం. నీతి ఆయోగ్ నివేదిక భారతదేశంలో వరదలకి సంబంధించి కానివ్వండి, మరియు ఇటీవల ఉత్తరాఖండ్లో వరదలు ఏవైతే ఉన్నాయో మనకి దౌలికంగా ఉప్పొంగింది కదా, దానిపైన నివేదిక ఇచ్చిన ప్రపంచ సంస్థ ఏదంటారు, ఇటువంటివి కానివ్వండి. మరి ప్రస్తుతం ప్రపంచంలో వినికిడి సమస్యలకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇటీవల చర్చించుకున్నాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసింది. అలాంటి దానికి సంబంధించి కానివ్వండి, లేదంటే భారతదేశంలో ఫుడ్ వేస్ట్ ఏ రకంగా అవుతుంది, ప్రపంచంలో ఆహారం వ్యర్థం ఏ రకంగా మారుతుందని చెప్పేసి ఒక నివేదిక కానివ్వండి. ఇలాంటి అంశాల గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ప్రతిరోజు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాం. అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి, ఇందాక మీకు హిస్టరీ అని చెప్పాను, సో హిస్టరీకి సంబంధించి పోల్ క్వశ్చన్స్ ఇస్తున్నాం, కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ పోల్ క్వశ్చన్స్ ఇస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం ఒక చార్ట్ ఇస్తున్నాం. సో పైన క్వశ్చన్స్ ఇస్తున్నాం, కింద ఆన్సర్స్ ఇస్తున్నాం. సో ఒక్కసారి ఈ సర్వీసెస్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. పూర్తి ఉచితంగా ఇవన్నీ సర్వీస్ ఇస్తున్నాం, మ్యాటర్ కూడా ఇస్తున్నాం, అండ్ ఎవ్రీ వీక్ PDF కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాం. అవన్నీ ఒకసారి చదవండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. దానికి ఖచ్చితంగా నేను అజరెన్స్ ఇస్తాను, అదొకటి గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం మన హరీష్ అకాడమీ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఒకసారి చూడండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సో మహిళలకి సంబంధించిన అంశం మనం చర్చించుకున్నాం కదా, ఇక్కడ ఇంకొక టాపిక్ని ఇక్కడ లింక్ చేసుకుందాం. అదేంటంటే, సో గూగుల్ సంస్థ ప్రస్తుతం గూగుల్ సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మార్చి 8వ తేదీన, సో మార్చి 8 చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక నౌకను పూర్తి మహిళా అధికారులు నడిపారని చెప్పేసి నిన్నటి క్లాస్లో మనం చూసాము. అట్ ద సేమ్ టైం ఒకరోజు హోంశాఖ మంత్రి మీనాక్షి వర్మ వార్తలు ఇచ్చారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇలాంటి అంశాల గురించి ప్రత్యేకంగా చూడండి. సో గూగుల్ సంస్థ ఏం చేసింది, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని ప్రారంభించింది. ప్లాట్ఫామ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియా. సో భారతదేశంలోని మహిళల కోసం వారిని చైతన్యవంతులుగా చేయాలి, వారిని నైపుణ్యం ఉన్న మహిళలుగా తీర్చిదిద్దాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరు ఉంటారో వారందరికీ కూడా పారిశ్రామిక నైపుణ్యాన్ని కలుగజేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని ప్రారంభించింది విమెన్ విల్. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి పేరు. సో విమెన్ విల్ ఇటీవల వార్తలు నిలిచిన విమెన్ విల్ ప్లాట్ఫామ్ ఎవరు ప్రారంభించారంటే గూగుల్ సంస్థ. దీని ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్, భారతదేశంలోని మహిళల కోసం మాత్రమే. సో భారతదేశంలో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలందరూ కూడా చాలా మందికి చిన్న చిన్న పరిశ్రమలు నడపాలని కోరిక ఉంటుంది. సో చిన్న చిన్న సంస్థలు స్థాపించాలనుకుంటారు. సో ఎవరైనా స్థాపించగలుగుతారు, వారికి కావలసిన శిక్షణను ప్రొవైడ్ చేస్తే ఎవరైనా ఉద్యోగాలు సాధిస్తారు, వారికి కావాల్సిన కోచింగ్ అనేది దొరుకుతాయి. సో అలా భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామిక మహిళావేత్తలు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన నైపుణ్యాలను వీడియో రూపంలో కానివ్వండి, లేదా ఆడియో రూపంలో కానివ్వండి, PDF ఫార్మాట్లో కానివ్వండి, టోటల్ మహిళను నైపుణ్యవంతంగా తీర్చిదిద్దడం మరియు పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడంలో భాగంగా గూగుల్ సంస్థ ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ ని ప్రారంభించింది. ఒకసారి మీరు సెర్చ్ చేయొచ్చు. సో విమెన్ విల్ అనే ప్లాట్ఫామ్ ఎవరు ప్రారంభించారో, సో గూగుల్ సంస్థ. నెక్స్ట్ మరొక అంశం దీనికి యాడ్ చేసుకోండి. మనం మహిళలకు సంబంధించిన అంశాన్ని చర్చించుకుంటాం కదా, సో ఇందాక గూగుల్కి యాడ్ చేసుకోండి. ఇది HDFC. సో HDFC బ్యాంక్, ఇటీవల HDFC బ్యాంక్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా మనం ఆగస్టు 15, 2020 ఇయర్ రోజు చర్చించుకున్నాం. HDFC బ్యాంక్ భారతదేశంలో శౌర్య క్రెడిట్ కార్డు, శౌర్య
కార్డుని తీసుకొచ్చిందని చెప్పాను. శౌర్య అనే ప్రత్యేక పథకం ఎందుకోసము, భారతదేశంలో సైనికులు ఎవరైతే ఉంటారో, రక్షణ రంగ సిబ్బంది ఉంటారు కదా, వారి యొక్క పేరెంట్స్ ఎవరైతే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారో దేశంలో, వారి కోసం ప్రత్యేక రుణాలు ఇస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా అద్భుతమైన పథకాలతో ఇటీవల వార్తలు ఇస్తుంది. అవన్నీ ఒకసారి చూడండి. ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇది కూడా మార్చి 8కి సంబంధించి, సో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది, ప్రారంభించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అదేంటంటే ఉన్నతి. సో ఉన్నతి, ఇటీవల వార్తలు నిలిచిన ఉన్నతి ప్రోగ్రామ్, మహిళల కోసం నైపుణ్య లేదా మహిళలందరినీ నైపుణ్య మహిళలు తీర్చిదిద్దడం, ఎంటర్ప్రీనర్స్ గా తీర్చిదిద్దడం. ఎంటర్ప్రీనర్స్ అంటే ఏంటి? పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేదంటే నైపుణ్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దడం. వారికి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా పరిశ్రమలు స్థాపించడానికి కానివ్వండి, కుటీర పరిశ్రమలు కానివ్వండి, కాటేజ్ ఇండస్ట్రీస్, అండ్ వారికి సంబంధించి కుట్టు మిషన్ల పరిశ్రమ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అందులో ఏ రకంగా వారికి నైపుణ్యాన్ని కలిగజేయాలి, మార్కెటింగ్ సౌకర్యాల విషయంలో ఎలా మహిళ సెర్చ్ చేయాలి, అలా అన్ని అంశాలు బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మహిళలందరికీ ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాలను ఉన్నతి పేరుతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆన్లైన్ విధానంలో ప్రారంభించింది. ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. సో మనకి ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి అంతగా ఇంపార్టెంట్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ గూగుల్ మాత్రం ఇంపార్టెంట్, విమెన్ విల్. అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి ఉన్నతి ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఒడిషా రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి వరల్డ్ స్కిల్ సెంటర్ ఈరోజు వార్తలు నిలిచింది. వరల్డ్ స్కిల్ సెంటర్ అంటున్నాను. ప్రపంచ స్థాయి విలువలతో కూడిన నైపుణ్య కేంద్రం ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటై వార్తలు నిలిచింది అంటారు? ఒడిషా రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి వరల్డ్ స్కిల్ సెంటర్. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1342 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సో 1342 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 4.5 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అతిపెద్ద నిర్మాణంలో, సో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిని కలుగజేయాలనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రపంచ స్థాయి విలువలతో కూడిన వరల్డ్ స్కిల్ సెంటర్ ఈరోజు ప్రారంభమై వార్తలు ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు? నవీన్ పట్నాయక్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది దేశంలోనే మొట్టమొదటి వరల్డ్ స్కిల్ సెంటర్. ఏ ప్రాంతం అంటారు? ఒడిషా రాష్ట్రంలోని మాంచేశ్వర్ వద్ద. సో మాంచేశ్వర్ ఎక్కడ ఉంది? భువనేశ్వర్ జిల్లాలో ఉంది. సో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ జిల్లాలోని మాంచేశ్వర్ వద్ద దేశంలోనే మొట్టమొదటి వరల్డ్ స్కిల్ సెంటర్ ఏర్పాటై ఈరోజు వార్తలు నిలిచింది. సో దీనికోసం ప్రభుత్వం చేసిన ఖర్చు ఇంత. అండ్ ఏ సంస్థలు సహకారం అందించాయి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వానికి అంటారు? ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలు, మరియు దాంతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఐటీఈఎస్. సో ఐటీఈఎస్ అండ్ ఏడిబి, ఈ రెండు సంస్థల సహకారంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1342 కోట్ల రూపాయల ఖర్చుతో మాంచేశ్వర్ వద్ద దేశంలోనే మొట్టమొదటి వరల్డ్ స్కిల్ సెంటర్ ని నిర్మించింది. ఆ నిర్మాణం పూర్తయిపోయింది. ఈ రోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ తో వార్తలు ఇచ్చారు ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు. రాష్ట్రంలోని యువత ఎవరైతే ఉంటారో వారికి కావలసిన నైపుణ్యాన్ని అందించడానికి ఈ శిక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తాయని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఆకాంక్ష హాస్టల్స్ ఆ అంశాన్ని మనం చర్చించుకున్నాం లాస్ట్ 2 days బ్యాక్. మరియు సంహతి కార్యక్రమం ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది అంటారు? ముఖ్యంగా మాతృభాషలో మదర్ టంగ్ లో విద్యని అభ్యసించడానికి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన సహకారాన్ని అందిస్తోంది సంహతి కార్యక్రమం. మరి ఇటీవల పట్టణ పరిపాలనా సూచీలో దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఒడిషా రాష్ట్రము. మరియు ఇటీవల ట్రైబల్ కాంప్లెక్సెస్ అనే అంశాన్ని చర్చించుకున్నాం. ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి ఒడిషా రాష్ట్రంలో, ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక కాంప్లెక్స్ ని ఏర్పాటు చేసింది. మరియు ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగంలో గిరిజనుల సహకారం ఏ రకంగా ఉంది అని చెప్పేసి. మరియు ఇటీవల వార్తలు నిలిచిన గురుప్రియ సేతు వంతెన మరియు స్వాభిమాన్ అంచల్ అనే ఒక సుదూర ప్రాంతం, వెలివేయబడ్డ ప్రాంతం అనుకోవచ్చు, చాలా కాలం పాటు రిమోట్ ఏరియా. అది ఇటీవల వార్తలు ఇచ్చిన ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు మనం చర్చించుకున్నాం. సెల్యులార్ టవర్స్ ఎలా ఏర్పాటైనని చర్చించుకున్నాం. మరియు ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక పథకాలు కానివ్వండి, మధుబాబు పెన్షన్ యోజన కానివ్వండి, ఇలాంటి అంశాలు, మరియు క్రీడలకు సంబంధించి దేశంలోనే
అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం రూర్కెలాలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రానున్న హాకీ ప్రపంచ కప్ దృష్ట్యా నిర్మించబోతోంది. మరియు దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ సంబంధిత అంశంతో కూడా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. భువనేశ్వర్ వద్ద నిర్మిస్తోంది. మరియు వీటితో పాటు ఇటీవల ఒడిశా రాష్ట్రానికి సంబంధించి పథకాలు స్వజల్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. దేశంలోనే మొట్టమొదటి వరల్డ్ స్కిల్ సెంటర్ ఏర్పాటుతో ఈరోజు ఒడిశా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇటీవల అత్యధిక ఫారెస్ట్ ఫైర్స్ సంభవిస్తున్న రాష్ట్రం కూడా సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్పాను, అవన్నీ ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. ఇవన్నీ హెడ్లైన్స్ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే అవన్నీ ఒకసారి లింక్ చేసుకొని చదవండి. అవన్నీ లాస్ట్ 2 to 3 months లోనే వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ వార్తలు నిలిచింది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లేదా 2021 ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ సూచి అనొచ్చు. ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే ఇండెక్స్ అంటే ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ సూచి. ఇటీవల విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు. యాక్చువల్గా ఈ సూచిని విడుదల చేసిన సంస్థ ఏది అంటారు గుర్తుంచుకోండి. ద హెరిటేజ్ ఫౌండేషన్. ద హెరిటేజ్ ఫౌండేషన్. ద హెరిటేజ్ ఫౌండేషన్ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది, హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే వాషింగ్టన్ DC. ఎక్కడ? USA. సో వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న ది హెరిటేజ్ ఫౌండేషన్ వారు ఆర్థిక స్వేచ్ఛ సూచి లేదా ది ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ని విడుదల చేశారు. ప్రపంచంలోని 184 దేశాలను కన్సిడర్ చేసుకున్నారు. అందులో ఇండియా యొక్క స్థానము 121. ఇండియా స్కోర్ ఎంత అంటే 56.5. అండ్ టాప్ 3 నేషన్స్ ఏవి అంటారు. ఫస్ట్ ఈ సూచీలో టాప్ ప్లేస్ లో నిలిచి అద్భుతమైన ఎకనామిక్ ఫ్రీడమ్ తో కలిగి ఉన్న దేశం ఏదంటే సింగపూర్. దాదాపు 89.7 స్కోర్, ఫస్ట్ ర్యాంక్ వరల్డ్ లోనే 184 దేశాల్లో. మరియు సెకండ్ వచ్చేసి న్యూజిలాండ్, థర్డ్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో ఈ టాప్ 3 దేశాలు గుర్తుంచుకోండి. మొత్తం దేశాల్లో ఇండియా స్థానం ఎంత? 121. ఇండియా అన్పార్ట్లీ ఫ్రీ అని చెప్పేసి అంటే ఇది అవసరం లేదు. సో 121 ర్యాంక్ తో ఉంది. ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో గుర్తుంచుకోండి. టాప్ 3 నేషన్స్ గుర్తుంచుకోండి. ఏ సంస్థ ఈ సూచిని విడుదల చేస్తుంది? ప్రతి సంవత్సరం కూడా ఈ సూచిని విడుదల చేసే సంస్థ ది హెరిటేజ్ ఫౌండేషన్. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది? మనకు USA లోని వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న ది హెరిటేజ్ ఫౌండేషన్ వారు ఆర్థిక స్వేచ్ఛ సూచి ర్యాంక్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు. ఇంతకు మించి అడగారు. అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండే సూచి కాదు. మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇవన్నీ ఇండెక్సెస్ ఇటీవల వార్తలు నిలుస్తున్నాయి కదా, అవన్నీ చర్చించుకున్నాం. ఒకసారి చూడండి. ఏదైనా ఇండెక్స్ వచ్చింది అంటే ఆ ఇండెక్స్ కి సంబంధించి అన్ని ఒక టేబులర్ ఫామ్ లో రాసుకోండి. ఏ ఇండెక్స్ లో భారతదేశ స్థానం ఎంత అండ్ ఎవ్రీ టైం అప్డేట్ చేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ ర్యాంకులు అనేవి మారుతూ ఉంటాయి. వెంటనే కనిపించినప్పుడు దానికి సంబంధించి అప్డేట్ చేసుకోండి. ఓల్డ్ ర్యాంక్ ఎంత, ఈ ర్యాంక్ ఎంత అలా. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇజ్రాయెల్ నుండి భారత్ లీజ్ తీసుకోబోతున్న 4 డ్రోన్ వార్తలు నిలిచాయి. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనొచ్చు. ఆ డ్రోన్లు ఏంటంటే హెరాన్. సో పేరు గుర్తుంచుకోండి, హెరాన్. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటాం. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా అది డ్రోన్ అన్నట్టు. అన్మాన్డ్ అంటే ఏంటి? మానవ రహిత విమానం అన్నట్టు సింపుల్ గా. సో అలా మానవ రహిత ప్రత్యేక విమానము హెరాన్ విమానాలు ఇటీవల వార్తలు నిలిచాయి. హెరాన్ డ్రోన్లు వార్తలు నిలిచాయి. ఏ దేశాల నుండి భారత్ లీజ్ తీసుకోబోతోంది అంటారు. ఇంకా తీసుకోలేదు. దీనికి సంబంధించి అగ్రిమెంట్ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇజ్రాయెల్ నుండి. మీకు ఇటీవల తరచూ చెప్తున్నాను, ఇజ్రాయెల్ దేశం అంటే మొన్నటి క్లాస్లో మనం చూసాము. ఇజ్రాయెల్ నుండి భారత ప్రభుత్వము అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసింది. నెగెవ్ MG7 అని చెప్పాను. నెగెవ్. సో నెగెవ్ తుపాకులు ఇటీవల వార్తలు నిలిచాయి. ఏ దేశం నుండి మనం కొనుగోలు చేశామంటారు? అత్యాధునిక తుపాకులు నెగెవ్ తుపాకులు. నెగెవ్ లైట్ మిషన్ గన్స్ అని చెప్పాను. సో నెగెవ్ తుపాకులే కానివ్వండి, ఇటీవల చాలా డ్రోన్స్ ని భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుండి తీసుకుంటుంది, ఇజ్రాయెల్ నుండి కొనుక్కుంటుంది. కానీ ఈ డ్రోన్స్ కొనుగోలు కాదు, లీజ్ కి మాత్రమే. దాదాపు రానున్న 3 సంవత్సరాల పాటు 4 ఈ హెరాన్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ని ఈ జూలై లేదా ఆగస్టు 2021 కి భారత్ కి అప్పగించబోతోంది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. దాదాపు మీడియం ఆల్టిట్యూడ్ అంటే మధ్యస్థ రేంజ్ అన్నట్టు. మనం హైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్టిట్యూడ్ లో కొలుస్తాం. హైట్ ను కొలిచేది ఏంటి? ఆల్టిమీటర్ అంటాం. ఎంత ఎత్తులో విమానం ప్రయాణిస్తుంది దాన్ని దేంతో, ఏ పరికరంతో కొలుస్తామంటే ఆల్టిమీటర్ అన్నట్టు. సో మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అంటారు. మేల్ అంటారు దీన్ని. సో ఈ డ్రోన్ ని మేల్ సౌకర్యాలతో కూడుకొని ఉంది అంటారు. సో మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ సామర్థ్యం అన్నట్టు. సో మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్
తో కూడుకొని ఉన్న హెరాన్ డ్రోన్లను ఇటీవల భారత ప్రభుత్వం కిరాయికి తీసుకోబోతోంది. దానికి సంబంధించి ఒప్పందం వార్తలో నిలిచింది. ఏ దేశం నుండి అంటాము? సో ఇజ్రాయెల్ దేశం నుండి. అండ్ ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇటీవల మనం చర్చించుకున్న అంశం నెగేవ్ లైట్ మిషన్ గన్స్. సో అలా మన రక్షణ పరమైన సమస్యలు దృష్టిలో ఉంచుకొని మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాల నుండి మనం చాలా కొనుగోలు చేస్తున్నాం. ఎగ్జాంపుల్, రఫేల్ యుద్ధ విమానం దసో సంస్థ తయారు చేస్తోంది. ఏ దేశం? ఫ్రాన్స్. సుకోయ్ యుద్ధ విమానాలు రష్యా. మరియు అపాచీ చినూక్ ప్రత్యేక సౌకర్యాలతో కూడిన హెలికాప్టర్లు ఏ దేశం నుండి? అమెరికా. అండ్ అమెరికా అనగానే పోసిడాన్ 8i P-8i విమానాలు ఆల్మోస్ట్ 2 months బ్యాక్ మనం చర్చించుకున్నాం. సో పోసిడాన్ 8i అనే విమానము ప్రస్తుతం భారతదేశంలోని త్రివిధ దళాలు ఒకటైన ఇండియన్ నేవీలో పనిచేస్తుంది. సో ఇండియన్ నేవీలో ఆ పోసిడాన్ 8i మనం కొనుగోలు చేసుకోలే, అమెరికా నుండి లీజ్ తీసుకున్నాం. సో అలాగే ఈరోజు ప్రత్యేక డ్రోన్లు, ఈ డ్రోన్ల యొక్క ఉద్దేశం ఏంటంటే అత్యంత నిఘా కేంద్రంగా పనిచేస్తాయి. వీటిని ఎక్కడ మోహరింపజేస్తోంది భారత ప్రభుత్వం అంటే, సో మనకి ప్రస్తుతం ఇండియా చైనా బార్డర్ ఉంది కదా. సో ఇండియా చైనా బార్డర్ ప్రాంతం మొత్తం పైన కూడా దాదాపు 3448 కిలోమీటర్ల ఇండియా చైనా సరిహద్దు వెంట ఈ 4 డ్రోన్లను, ఈ హెరాన్ డ్రోన్లను మోహరింపజేయబోతోంది భారత ప్రభుత్వం. ఎందుకంటే ప్రస్తుతం మనకి ఎక్కువగా సమస్యలు చైనా నుండి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం పైన ప్రత్యేక పర్యవేక్షణ వేసే నిఘా కేంద్రాలుగా, నిఘా నేత్రాలుగా ఇవి పనిచేస్తాయి. ఇదొకటి ఇంపార్టెంట్. సో హెరాన్ డ్రోన్ గుర్తుంచుకోండి, ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. ఇందుకోసం ఇజ్రాయెల్కి భారత్ ఎంత లీజ్ పే చేస్తుంది, ఎంత ఈ 3 ఏళ్ల కోసం ఎంత పే చేయబోతుంది అంటే $200 మిలియన్. $200 మిలియన్ ని ఈ డ్రోన్ల కోసం ఇజ్రాయెల్కి భారత ప్రభుత్వం చెల్లించబోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఒకవేళ ఈ వీటి యొక్క సహకారం మనకి ఎక్కువగా అందితే ఇంకొక 2 years కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఈరోజు ప్రస్తావించారు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా బంగ్లా సంబంధాలు వార్తలు నిలిచాయి. సో ఇండియా బంగ్లా, ఇటీవల బంగ్లాదేశ్ తరచు వార్తలు నిలుస్తోంది. నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాం. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ తష్నువా అనన్ షిషిర్, పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల బంగ్లా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఇస్లాం మతాన్ని అనుసరించే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక మదరసాలను ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్ అనుకున్నాం. ఆ అంశాన్ని మనం చర్చించుకున్నాం. మరియు ఇటీవల ఇండియా బంగ్లా 2 దేశాలను కలిపే ఒక ప్రత్యేక వంతెన నిర్మాణం పూర్తయింది. ఆ వంతెనని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారని చెప్పుకున్నాం మనం. సో నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన వంతెన పేరేంటి? మైత్రి సేతు వంతెన. చాలా ఇంపార్టెంట్. మైత్రి సేతు వంతెనకి మరొక పేరు ఏంటి అంటారు? ఫెనీ వంతెన. ఏ నది పైన నిర్మితమైన వంతెన? ఫెనీ వంతెన అంటారు. సో ఫెనీ నది పైన. ఏ 2 దేశాలను కలుపుతుంది అంటారు? ఇండియా, బంగ్లాదేశ్. ఈ ఫెనీ వంతెన పొడుగు ఎంత అంటారు? 1.9 కిలోమీటర్స్. సో భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని, బంగ్లాలోని ఏ ప్రాంతాన్ని కలుపుతుంది మైత్రి సేతు వంతెన అంటారు? సో భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలోని సబ్రూమ్ అనే ప్రాంతాన్ని, బంగ్లాదేశ్లోని రామ్గఢ్ అనే ప్రాంతాన్ని కలిపే వంతెన ఫెనీ వంతెన. ఎవరు నిర్మించారు? ఇలాంటి అన్ని అంశాలు, ఈ ఫెనీ వంతెనకు సంబంధించిన ప్రత్యేకతలన్నీ కూడా మనం మన సండే రోజు క్లాస్లో చర్చించుకున్నాం. ఒకసారి చూడండి. సో అలా ఇటీవల ఇండియా బంగ్లా సంబంధాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన రైలు సౌకర్యాలే కానివ్వండి, ఇటీవల భారత ప్రభుత్వం బంగ్లాకి బహుకరించిన శునకాలే కానివ్వండి, మరియు ఇటీవల 50 సంవత్సరాలు, ప్రతిసారి ఇండియా బంగ్లాకి సంబంధించి 50 సంవత్సరాల విజయానికి జ్ఞాపకార్థం అని చర్చించుకుంటున్నాం. 50 సంవత్సరాలు 2 దేశాలకు కూడా ఇంపార్టెంటే. ఒకటి, బంగ్లాదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలైంది. సో బంగ్లాదేశ్ ఎక్కడి నుండి ఏర్పడింది, ఎక్కడి నుండి స్వాతంత్రం పొందింది? సో వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతం. సో పాకిస్తాన్ దేశంగా ఉండేది. అలా ఈస్ట్ పాకిస్తాన్ కి స్వాతంత్రాన్ని కలిగించడంలో, స్వాతంత్రాన్ని ఇప్పించడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. ఒకానొక సమయంలో నేరుగా వెస్ట్ పాకిస్తాన్ తో యుద్ధం చేసింది. ఆ యుద్ధానికి జ్ఞాపకార్థము 50 సంవత్సరాలు. ఆ యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ గెలిచి 50 సంవత్సరాలైంది. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలైంది. ఈ జ్ఞాపకార్థం ఇటీవల 2 దేశాల ప్రభుత్వాలు కూడా పరస్పరం కొన్ని బహుమతులు ఇచ్చుకున్నారు. వాటి పేరు మనం చర్చించుకున్నాం. అందులో ఒకటి లెగసీ అలోవెట్ 3 ప్రత్యేక హెలికాప్టర్.
భారతదేశము బంగ్లాదేశ్ కి బహూకరించిన లెగసీ అలోవెట్ 3 దీని గురించి చర్చించుకున్నాం. సో రిటర్న్ గిఫ్ట్ గా భారత్ ఏం పొందింది బంగ్లాదేశ్ నుండి ఈ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం అంటారు. అదొకటి గుర్తుంచుకోండి. లెగసీ F86, లెగసీ F86. అలా తరచూ భారత్ బంగ్లాకి సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇటీవల ముగిసిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత్ ఆర్మీతో పాటు త్రివిధ దళాలతో పాటు కలిసి కవాతు చేసిన దేశం ఏదంటారు? బంగ్లాదేశ్. అలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి బంగ్లాదేశ్కి సంబంధించి ఈ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం మార్చి 8 నుండి మార్చి 10, సో ఈ రోజుతో ముగుస్తాయి. వేడుకలు జరుగుతున్నాయి, ప్రత్యేక వేడుకలు. ముఖ్యంగా బంగ్లా స్వాతంత్ర వేడుకలు అనుకోవచ్చు. సో స్వాతంత్ర వేడుకలు కాదు, ఈ విజయానికి సంబంధించి ఈ 50 సంవత్సరాల జ్ఞాపకార్థం ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంది బంగ్లా ప్రభుత్వం. దానికి సంబంధించి భారతదేశం నుండి 2 యుద్ధ INS, సో ఇండియన్ నావల్ షిప్స్ భారతదేశం నుండి బయలుదేరి బంగ్లాకి రీచ్ అయినాయి. వాటి పేర్లు గుర్తుంచుకోండి. అదేంటంటే ఒకటి INS సుమేధా అండ్ INS కులిష్. సో INS సుమేధా అండ్ సెకండ్ INS కులిష్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, INS అనే ఈ 3 లెటర్స్ కనిపించాయంటే అది ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ నావల్ షిప్. సో త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ ఏదైతే ఉంటుందో, ఇండియన్ నేవీలో పనిచేసే ప్రత్యేక యుద్ధ నౌకలు. అలా ఈ 2 యుద్ధ నౌకలు కూడా మొట్టమొదటిసారి బంగ్లాదేశ్కి ఇప్పటి వరకు భారతదేశం నుండి ఏ యుద్ధ నౌక కానివ్వండి, ఏ ఒక్క ఓడ కూడా వెళ్ళలేదు. ఆ పోర్ట్ పేరు ఏంటంటే మోంగ్లా పోర్ట్. సో మోంగ్లా పోర్ట్ కి రీచ్ అయ్యాయి భారతదేశం యొక్క ప్రత్యేక యుద్ధ నౌకలు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు చరిత్రలో అసలు బంగ్లా ఏర్పడి కానివ్వండి, భారతదేశమే ఏర్పడినప్పటి నుండి, సో మనకి భారత స్వాతంత్రం పొందినప్పటి నుండి 1947 నుండి అండ్ బంగ్లా ఏర్పడిన 1971 నుండి అసలు ఎప్పుడు కూడా బంగ్లాదేశ్లోని ఒక పోర్టుకి మన భారతదేశం నుండి నౌకలు కానివ్వండి, ఓడలు కానివ్వండి, షిప్పులు కానీ వెళ్ళలేదు. అలాంటిది మొట్టమొదటిసారి మోంగ్లా పోర్టుకి భారతదేశం నుండి త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీకి సంబంధించిన ప్రత్యేక నౌకలు చేరుకున్నాయి. అక్కడ ప్రత్యేక విన్యాసాలను జరుపుతున్నాయి. దేనికి జ్ఞాపకార్థం? 50 సంవత్సరాల విజయం, భారత్ పాక్ పై విజయానికి జ్ఞాపకార్థం అండ్ బంగ్లా స్వాతంత్రం పొందడంలో 50 సంవత్సరాల జ్ఞాపకార్థం. సో ఇందులో కీలక పాత్ర పోషించిన భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాని జ్ఞాపకార్థం ఈ 2 నావల్ షిప్స్ గుర్తుంచుకోండి పేర్లు. ఎక్కడికి చేరారే? మనకి మోంగ్లా పోర్ట్ సిటీకి. ఎక్కడ ఉంది మోంగ్లా పోర్ట్ సిటీ? బంగ్లాదేశ్లో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల భారత్ బంగ్లా సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ హెడ్లైన్స్ అన్ని కూడా ఒకసారి ఇంటర్లింక్ చేసుకొని చదవండి. చాలా ఇంపార్టెంట్. మైత్రి సేతు వంతెన మాత్రం చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలు దాని గురించి ఒక ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తులు త్రివేంద్ర సింగ్ రావత్ గారు వార్తలు నిలిచారు. సో త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. తరచూ ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి చెప్పినప్పుడల్లా మనం ప్రస్తుత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారి గురించి చర్చించుకుంటున్నాం. ఇటీవల ఉత్తరాఖండ్ ఏ అంశాలతో వార్తలు నిలిచింది? ఇటీవల సంభవించిన వరదలే కావచ్చు, సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, లేదంటే ఉత్తరాఖండ్ చరిత్రలో మొట్టమొదటి రామ్సార్ సైట్ అసన్ కన్జర్వేషన్ రిజర్వే కావచ్చు, ఉత్తరాఖండ్ లో 2వ రాజధాని గైర్స్వైన్ ప్రాంతమే కావచ్చు సమ్మర్ క్యాపిటల్, మరి ఉత్తరాఖండ్ లో ఒక రోజు ముఖ్యమంత్రిగా ఒక జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24న సృష్టి గోస్వామి గారు కావచ్చు, లేకపోతే మంచు చిరుతల సంరక్షణ కేంద్రమే కావచ్చు. అలా చాలా అంశాలు దాదాపు 10ల సంఖ్యలో ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి చర్చించుకున్నాం. అలాంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సో బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మనకి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే త్రివేంద్ర సింగ్ రావత్ గారు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సో ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? ఆ రాష్ట్ర గవర్నర్ కి సమర్పించాలి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటారు? బేబీ రాణి మౌర్య. బేబీ రాణి మౌర్య. సో బేబీ మౌర్య అని గుర్తుంచుకోండి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రస్తుత గవర్నర్. సో గవర్నర్ వ్యవస్థ గురించి ఆర్టికల్ 153 తెలియజేస్తుంది. సో అలా బేబీ రాణి మౌర్య గారికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు సో నిన్నటి రోజున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. సో మొన్నటి రోజున ఢిల్లీకి వెళ్ళారు. యాక్చువల్గా అందరూ ముందే ఎక్స్పెక్ట్ చేసేసారు తను రాజీనామా చేయబోతున్నారు, ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై వేటు అని చెప్పారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సొంత పార్టీ బీజేపీ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తన విషయంలో అసమ్మతితో ఉన్నారు. సో తన యొక్క పనితీరు పట్ల కానివ్వండి కేంద్రానికి, సో కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు. సో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించనుకోవచ్చు, ఏదనుకోవచ్చు. సో
రాష్ట్ర చరిత్రలో 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి త్రివేంద్ర సింగ్ రావత్ గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వార్తలు నిలిచారు. నెక్స్ట్ ముఖ్యమంత్రిగా వార్తలు వినిపిస్తున్న పేరు ధన్ సింగ్ రావత్, కానీ అధికారికంగా తన ప్రమాణ స్వీకారం తీసుకున్న రోజు మాత్రం మనం చర్చిద్దాం. అండ్ రానున్న 2022 సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. సో 4 years ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ 2022 అంటే 2017 సంవత్సరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు మనకి త్రివేంద్ర సింగ్ రావత్. సో నేటితో తన ముఖ్యమంత్రి పదవి సమాప్తం. అండ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరో అతి త్వరలో మనం చూద్దాం. సో 99% ధన్ సింగ్ రావత్ గారి పేరు ప్రముఖంగా వినబడుతుంది. అండ్ నెక్స్ట్ కిరణ్ బేడి గారు. కిరణ్ బేడి సో మాజీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. సో రాష్ట్రం లాగే అసెంబ్లీతో ఉంటుంది. సో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఇంపార్టెంట్. ఒకటి పుదుచ్చేరి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, అండ్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వర్తించిన కిరణ్ బేడి గారు ఫిబ్రవరి 15వ తేదీ నాడు ఆల్మోస్ట్ సో తన పదవికి రాజీనామా చేశారు. సో గవర్నర్ రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వర్తించిన దేశంలోనే మొట్టమొదటి ఐపీఎస్ విమెన్ ఐపీఎస్ అధికారి 1972 బ్యాచ్ విమెన్ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి గారు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం సాధించి వార్తలు నిలిచారు. ఆ పురస్కారం పేరు గుర్తుంచుకోండి, బ్యాటన్ ఆఫ్ హానర్. బ్యాటన్ ఆఫ్ హానర్. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఆర్టికల్ 356 ఉంది అండ్ ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. ఎందుకంటే ఇటీవల పుదుచ్చేరిలో ప్రభుత్వం కూలిపోయింది. సో అలా ప్రస్తుతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు బాధ్యతలు ఎవరు? తమిళిసై సౌందరరాజన్ గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్. పుదుచ్చేరిలో అయితే లెఫ్టినెంట్ గవర్నర్. సో అలా పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ తన పనితీరు అద్భుతంగా ఉందని చెప్పేసి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బ్యాటన్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని పొందిన వ్యక్తిగా ఈరోజు వార్తలు ఇచ్చారు. బ్యాటన్ ఆఫ్ హానర్ ఏంటంటే అద్భుతమైన పనితీరు ప్రదర్శించే వ్యక్తులకు ఇస్తారు. సో ఇందులో ముఖ్యంగా ఇండియా రిపబ్లిక్ సంబంధించి ఎంబ్లమ్ ఉంటుంది అండ్ ఒక మొమెంటో ఉంటుంది, ఒక లాఠీ ఉంటుంది అన్నట్టు. సో అలా బ్యాటన్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని సాధించిన భారతదేశంలోనే మొట్టమొదటి విమెన్ ఐపీఎస్ అధికారి ఎవరు అంటారు. సో అలా మనకి కిరణ్ బేడి గారు ఇటీవల మనకి పుదుచ్చేరి ప్రాంతానికి ఏమైతే ఉంటుందో లెఫ్టినెంట్ గవర్నర్గా విధులు నిర్వర్తించి రాజీనామా చేసిన పర్సన్. సో బ్యాటన్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని ఎవరి నుండి సాధించారు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా. అండ్ నెక్స్ట్ సో ఈరోజు విమెన్కి సంబంధించి ఐఎఫ్ఎస్ అధికారులు దాదాపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అంటారు. మనకి ఐఎఫ్ఎస్ చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్కి సంబంధించి కీలక నియంత్రణ నిర్వహణ చేసే అధికారులు దాదాపు దేశంలోని 284 మంది ఐఎఫ్ఎస్ అధికారులు విమెన్ ఐఎఫ్ఎస్ అధికారులు ఏవైతే కేసెస్ ని సాల్వ్ చేశారో కేస్ స్టడీస్ ఆధారంగా ఒక పుస్తకాన్ని సంకలనం చేసింది ఏ డిపార్ట్మెంట్ అంటే ద సెంట్రల్ ఐఎఫ్ఎస్ అసోసియేషన్, అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ వారు. సో ఇండియన్ ఫారెస్ట్ అసోసియేషన్ వారు ఎవరైతే ఉంటారో వారు ఒక పుస్తకాన్ని సంకలనం చేశారు. అందులో దాదాపు కొన్ని వేల కేస్ స్టడీస్ ఎవరైతే భారతదేశంలో విమెన్ ఐఎఫ్ఎస్ అధికారులు ఉంటారో వారు ఛేదించిన కేసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా మార్గదర్శకంగా ఉంటాయి ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పేసి ఒక పుస్తక రూపాన్ని తీసుకొచ్చింది ఐఎఫ్ఎస్ అసోసియేషన్ వారు. ఆ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటారు. సో ఐఎఫ్ఎస్ ఇక్కడ ఫారెస్ట్ అంటున్నాను. సో ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసెస్ కదా. సో కేంద్రంలో ఫారెస్ట్ శాఖ మంత్రులు ఎవరు? సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరు? ప్రకాష్ జవదేకర్ గారు. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ కూడా తన ఆధీనంలోనే ఉంది. సో ప్రకాష్ జవదేకర్ గారు ఈ ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకం పేరేంటి అంటారు. ఆ పుస్తకం పేరు గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా. గ్రీన్ అంటే పచ్చదనం, అంటే అడవులు. సో అడవుల్లో రాణులు, మన భారతదేశంలోని అడవుల్లో రాణులు అని చెప్పొచ్చు. సో గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరికి సంబంధించి అంటే విమెన్ ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించి ప్రత్యేక కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో దేశంలోని 284 ఐఎఫ్ఎస్ అధికారులు విమెన్ ఐఎఫ్ఎస్ అధికారులు ఛేదించిన కేసెస్ ఏవైతే ఉంటాయో గొప్ప కేసులన్నింటినీ కూడా పుస్తక రూపంలో క్రోడీకరించిన వారెవరు? మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ వారు. ఆ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ప్రకాష్ జవదేకర్ గారు. పుస్తకం పేరు గుర్తుంచుకోండి, మనకు అన్ని గుర్తుంటాయి. సో గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా. గ్రీన్ అంటే ఇక్కడ ఫారెస్ట్ అని గుర్తుంచుకోండి. సో క్వీన్స్ అంటే మనకు ఐఎఫ్ఎస్ అధికారులు. సో భారతదేశంలోని ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించి.
సో ఈరోజు వార్తలో నిలిచిన నెక్స్ట్ పర్సన్ అన్నపరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారు. అన్నపరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారు పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. అన్నపరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారు తెలుగువారు, సుప్రసిద్ధ రచయిత, రచన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అన్నపరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారు ఈరోజు తుది శ్వాస విడిచి వార్తలు నిలిచారు. సో పోటీ పరీక్షల్లో మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తుల గురించి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, వారి గురించి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అన్నపరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి గారు 1933 సంవత్సరం గుంటూరు జిల్లాలో జన్మించారు. సో గుంటూరు జిల్లా ఏ ప్రాంతం, ఏ మండలం అంటే కొల్లిపర మండలంలో జన్మించారు. సో కొల్లిపర, గుంటూరు జిల్లాలో జన్మించిన అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు జీవితాంతం కూడా ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ రచనలు ఏవైతే ఉంటాయో, ప్రముఖులు రాసిన పుస్తకాలు వివిధ భాషల నుండి తెలుగులోకి అనువదించి మనకు అందించారు. అలా వందల సంఖ్యలో అనువాద పుస్తకాలతో పరిచయమైన వ్యక్తి అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రముఖుల పుస్తకాలు అంటున్నాను, మనకు ప్రముఖ సైకాలజీ నిపుణులు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనకు సైకాలజిస్ట్, తను రాసిన చాలా పుస్తకాలను మనకు తెలుగులో అందించాలని చెప్పేసి తన పుస్తకాలు తెలుగులో అనువదించారు. మరియు బుద్ధునికి సంబంధించి బుద్ధుని చరిత్రలు దాదాపు వందల సంఖ్యలో బుద్ధుని పుస్తకాలు రాశారు. బుద్ధ దర్శనం అనేది ప్రత్యేక పుస్తకం, తను రాసిన అన్నింటిలో ఇంపార్టెంట్ పుస్తకం బుద్ధ దర్శనం. సో బుద్ధ దర్శనం అండ్ బుద్ధునితో దీర్ఘ సంభాషణలు, ఇలాంటి పుస్తకాలు. అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా పురస్కారాలను ఇచ్చి తనను సత్కరించింది. ఈరోజు తుది శ్వాస విడిచి వార్తలు నిలిచారు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు. గుంటూరు జిల్లాలో జన్మించారు, కానీ తన జీవితంలో ఎక్కువగా హైదరాబాద్లోనే జీవించారు. ఈరోజు హైదరాబాద్లో తుది శ్వాస విడిచి వార్తలు నిలిచారు అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటే మనకు సాహితీ రంగం లేదా రచన రంగంలో. సో రాష్ట్ర స్థాయిలో విశేష గుర్తింపు పొందిన వ్యక్తులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మన రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షల్లో వీరికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వీరు ఈరోజు మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.